పొనుగోడు కాంగ్రెస్ పార్టీ పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా మా భార్య దొందరబోయిన లత గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నందుకు ధన్యవాదాలు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఊర్లో వాళ్ళు ఏ పని చేయలేదు. సీసీ రోడ్లు వేస్తామన్నారు, అయ్యన్నారు, ఏ పని చేయలేదు. వాళ్ళకిట ఎంపీటీసీగా ఊర్రు సర్పంచ్ చేసే కాడికి సర్పంచ్ పనులు చేసిండు. ఎంపీటీసీ కానీ వాళ్ళు కానీ గుడి వేపిస్తామన్నారు, 2 ఎకరాలు భూమి రాసిస్తున్నారు గుడి డెవలప్మెంట్ గురించి, అది ఇవ్వలేదు. వాళ్ళకిట ప్రభుత్వ పనులు ఏది నిర్లక్ష్యం చేసి ఊరినే ఆగం చేయాలని చూస్తున్నారు. మాకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన కానుంచి 150 రేషన్ కార్డులు వచ్చినాయి. 150 రేషన్ కార్డులు వచ్చినాయి. సన్న బియ్యం వచ్చింది, ఉచిత కరెంటు వస్తుంది, ఉచిత బస్సు వస్తుంది, 56 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసినాం, 76 సీఎంఆర్ రిలీఫ్ పనులు చేసినాం, ఒక 4, 5, 10, 15 కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించినాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచి మా కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రి గారు పొనుగోడు చెర్లకు లిఫ్ట్కి 8 కోట్లతో అది శాంక్షన్ చేయించడం జరిగింది. కురంపల్లి నుండి ఉడతలపల్లి వరకు బీటీ రోడ్ 6 కోట్లకు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇక్కడ పొనుగోడు బస్టాండ్ నుండి ఎస్సీ కాలనీ వరకు డ్రైనేజీ తోటి సీసీ రోడ్డు 46 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడ సీసీ రోడ్లు వేయాలి, ఎక్కడెక్కడ పనులు ఉన్నాయి, స్తంభాలు కానీ, లైట్లు కానీ, మంచినీరు కానీ, గ్రామానికి సంబంధించిన ఏ అవసరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పటికే గుర్తించినాం, సార్కి తెలియజేసినాం. కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రి గారు మాకు 2 కోట్ల నిధుల రూపాయలతో సీసీ రోడ్లకు శాంక్షన్ చేయిస్తానండు. ఊరిని పొనుగోడు గ్రామంలో మట్టి రోడ్ అనేది కనపడకుండా ఎక్కడైనా సీసీ రోడ్లు వేస్తాం, ఊరిని ఆదర్శంగా ఎంతో డెవలప్ చేస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఓకే. నా పేరు మేరు శివయ్య, పొనుగోడు గ్రామ మాజీ సర్పంచ్ని. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రజలకు ఏం చేసినాం, ఏం చేయబోతున్నాం అనే దాని గురించి వివరణ చేయదలుచుకున్నా. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. 5 సంవత్సరాలు నేను సర్పంచ్గా ఉన్న, అవతల పార్టీ వాళ్ళు కూడా ఎంపీటీసీగా ఉన్నారు. సర్పంచ్ ఏం చేసిండు డెవలప్ అనేది ఒక వాయిస్ని జనాలలో తీసుకుపోతున్నారు. అవుట్ రైట్గా నేనేంది, నా గ్రామ పంచాయతీకి ఏం నిధులు వచ్చినాయి, నేను ఎంతవరకు చేయాలనో నేను అంతవరకు చేసిన. మీరు కూడా ఊరు డెవలప్మెంట్ చేయడం కోసమే పోటీ చేసిరు, ప్రజాక్షేత్రంలో ఉన్నారు. మీరు అధిక నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంటే నేనేమో కాదన్నా, మీరు అభివృద్ధి చేస్తుంటే నేనేం కాదనలేదు కదా. ఆయన ఏం అభివృద్ధి చేసిండనే వాయిస్ని మీరు వినిపిస్తున్నారు, కానీ మీరు చేయొచ్చు కదా. మీరు చేస్తే మేము కూడా సంతోషపడదాం, సపోర్ట్లు కొడదాం, ఊరు జనం కూడా మెచ్చుకున్నాం. అది కాకుండా ప్రజలకు అవాస్తవాలు చెప్పుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ లేనిపోని బురద జల్లుతూ, దయచేసి పొనుగోడు గ్రామ పెద్దలు, చిన్నలు, ప్రజలు, యువకులు, మనకు ఒక అవకాశం వచ్చింది. రాజకీయాలే, కానీ ఊరు డెవలప్మెంట్ అయ్యే ఒక అవకాశం మనకు వచ్చింది. కాబట్టి ఈ ఎలక్షన్లో కొద్దిగా ఆలోచించి మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే తరతరాల నుంచి మనం ఎదురు చూస్తున్న మన చెర్లకు నీళ్ళు అనే కోరిక ఆనాడు ఎలక్షన్లు వచ్చినప్పుడు మంత్రి గారు గ్రామానికి రావడం జరిగింది, మనం నిలదీయడం జరిగింది, ఆయన హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఇచ్చిన ప్రకారంగా ఇవాళ అమలు పరుస్తుండు. దానికి మనం ఎంతో సంతోషించాలి, మనం ఎంతో ఎంకరేజ్ చేయాలి. ఇవాళ ఆయన పెట్టిన అభ్యర్థిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఇంకా గ్రామంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో కూడా గుర్తించి మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మన అందరం పార్టీలకు అతీతంగా సార్ని అడిగి మనం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది. ఇవాళ మీరు చూసారు 2 సంవత్సరాలలో మనం ఏం చేసినాం. గతంలో ఒక రేషన్ కార్డు కావాలంటే ఎంత ఇబ్బందులు పడ్డారు జనం. ఒక్కొక్క ఆయన 15 ఏళ్ళు పెళ్ళి అయింది, కానీ రేషన్ కార్డు రాలే. ఇవాళ 2 సంవత్సరాల లోపల మనం గవర్నమెంట్ వచ్చినాక 155 రేషన్ కార్డులు ఈ గ్రామానికి ఇప్పించడం జరిగింది. ప్రతి ఇంటికి సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కరెంటు బిల్లు లేకుండా ఇవాళ చేసిన ప్రభుత్వం మనది. అలాగే 2 లక్షల లోపు ఉన్న రుణమాఫీలు మన గ్రామంలో 2 కోట్ల వరకు మాఫీ జరిగినాయి. ఈ 2 నెలల్లోనూ ఇంత జరిగినాయి. ఇప్పుడు జరగబోయేది ఏంది, మీరు గెలిస్తే ఏం చేస్తారని మీరు అనుకోవచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినాక మన గ్రామంలో చెర్లకు నీళ్లు రావటం కానీ, మన గ్రామ పొనుగోడు నుంచి ఉడతలపల్లికి పోవడానికి డాంబర్ రోడ్ కానీ, ఎస్సీ కాలనీ నుంచి ఈ బస్ స్టాండ్ వరకు కూడా అండర్ గ్రౌండ్ మోరీ ప్లస్ రోడ్డు ఆ పని కానీ, మన జక్కండ గుట్టకాడికి రోడ్డు కానీ, రామచంద్రపురం రోడ్డు కానీ, తర్వాత పొనుగోడు నుంచి పాత రోడ్డు ఒట్టికోడు కాడికి మట్టి రోడ్డు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. దయచేసి పొనుగోడు ప్రజలు తప్పుడు మాటల్ని,
తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని మీ అందరికీ గ్రామ ప్రజలకు దండం పెట్టి చెప్తున్నా. ఇది చేస్తామా చెయ్యమా అనేది కాదు. ఈ డిమాండ్లు మొత్తం మీ మంత్రి గారి దగ్గర పెట్టినాం. ఒక్కొక్కటిగా అన్నిటికీ పరిష్కారం అయ్యే విధంగా పార్టీలకు అతీతంగా మన అందరం కూడా ఒకటై ఆ యొక్క మన కావాల్సిన నిధులు పెట్టించుకొని పని చేయించుకోవాలి తప్ప ఇప్పుడు వచ్చే అభివృద్ధిని అడ్డుకొని ఏదో దుష్టప్రచారాలు చేసి ఇలా వాస్తవం నేను ఎంత ఇబ్బంది పడ్డా, గవర్నమెంట్ లేదు అయినా నేను గెలిచి నేను ఎంత ఇబ్బంది పడ్డా. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో అభ్యర్థి గెలిస్తే మన ఊరికి ఇలాంటివన్నీ డెవలప్మెంట్ కావడానికి మనకు మంత్రి గారు ఉన్నాడు కాబట్టి మనకు పనులు చేస్తాడు. కాబట్టి మీరు కూడా తప్పుడు ప్రచారాన్ని తప్పుడు మాటలని నమ్మొద్దని. మన చదువుకున్న వ్యక్తి, భార్య కూడా చదువుకుంది, భర్త కూడా చదువుకున్నాడు, చెప్తే వినే మనిషి, ఓపిక ఉన్న మనిషి, ఏ దానికైనా అర్ధరాత్రి పిలిచినా వచ్చే మనిషి. మీ అందరికీ తెలుసు ఎలాంటి వాడు ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థి ఎలాంటి వాడు అని కూడా మీకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా సహకరించి మంచి మెజార్టీతో గెలిపించి ఊరిని డెవలప్ విషయాలలో మీరు కూడా ముఖ్య పాత్ర పోషిస్తారని చదువుకున్న యువకులకు మీరు ఊరు అభివృద్ధి అంటారు. మీకు కళ్ళకి ఇప్పుడు చూపిస్తున్నాం. అక్కడ పని నడుస్తున్నది, ఇక్కడ పని నడుస్తున్నది. ఇది వాస్తవా అవాస్తవా గమనించండి. మీరు ఆ పనిని డెవలప్ అంటారు, డెవలప్ పనులు పెట్టించినాం. ఆ పనులు జరగాలంటే మీరు కూడా సహకరించాలి. పార్టీలకు అతీతంగా నాయకులు అన్ని పార్టీలలో ఉంటారు. నాయకులు కూడా అర్థం చేసుకొని ఏం చేస్తే ఈ పనులు అవుతాయి, ఎలా అయితే ఈ పనులు అవుతాయి. ఇప్పుడు పెట్టిన పనులు మనం వచ్చినా ఆగవు, రాకుండా ఆగవు. కానీ ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన ఊళ్ళో అండర్గ్రౌండ్ మోరీ విషయాలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఏమైనా సమస్యలున్నా పరిష్కారం చేసుకోవాలంటే మన అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టిన దొంతరపోయిన లత శివకుమార్ కూడా మంచిగా చదువుకున్న వ్యక్తులు. వాళ్ళని గెలిపించి మన అందరం కూడా ఒకటై గ్రామంలో పార్టీలకు అతీతంగా ఒకటై మనం కూడా మనకు రావాల్సిన నిధులు రప్పించుకొని మంత్రి గారి దగ్గర పోయి ఒత్తిడి చేసి మరి పనులు చేయించుకుంటామన్న నమ్మకం ఉంది. కాబట్టి మేము కూడా బరిలో ఉన్నాం. గెలవాలనే ఒక ఆశతోటి గెలిచినాక కూడా మేము ఈ విధంగా నేను ఇప్పుడు చెప్తున్నా, గెలిచి ఏం చేస్తారని అనుకునే ప్రజలకు, మా పొన్గోడి ప్రధానికానికి గెలిచిన తర్వాత మన చెర్లకు మళ్ళీ వచ్చే ఏడాదిలోపు చెర్లకు నీళ్ళు వచ్చి కలకలలాడుతుంటే రైతులు పచ్చటి పొలాలతోటి మంచిగా వ్యవసాయం చేసుకొని అన్ని కుటుంబాలు కూడా మంచిగా సంతోషంగా ఉంటారని, అలాగే రోడ్ వస్తే కూడా మనకున్న భూములకు విలువ వస్తుంది, రేటు ఉంటుంది. ఏడంగానైనా మనకు రోడ్డు ఉందంటే ఒక విలువ ఉంటుంది. కాబట్టి పొన్గోడు ప్రజానీకానికి నేను దయచేసి నేను ఏం చేసినో ఏం చేయలేదో, నేను ఏనాడు ఎవరి దగ్గర ఏమి ఆశించిన వ్యక్తిని కాదు, నేను ఏనాడు ఎవరిని మోసం చేసిన వ్యక్తిని కాదు. నిజాయితీగా ఉన్నా కాబట్టి ఇలా ప్రజలకు అక్కరొస్తలేను. నిజాయితీ లేకుంటే అందరు లేకుంటే నాది కూడా గట్లనే ఉండునో ఏమో. నాకు షో చేయడం రాదు, లేని ఉన్నట్టు చెప్పడం రాదు, ఏదనంటే ముఖం ముంగలు అనటం. ఆ ముఖం ముంగలు అన్నందుకే నాకు ఈనాటి ఈ పరిస్థితి వచ్చింది. ఏదో చెడ్డ అప్రచారం చేస్తున్నారు. కానీ నేను ఇవాళ కూడా చెప్తున్నా మీ ద్వారా, నేను ఏనాడన్నా ఎక్కడన్నా పొరపాటు చేసినా లేదా ఏమన్నా 100 రూపాయలు ఎవరి దగ్గర లంచం తిన్నా, ఎవరి దగ్గర ఇబ్బంది పెట్టినా దాఖలు ఏమైనా ఉందంటే మీరు చెప్పండి. నేను ఎవరి దగ్గర చేయలేదు కాబట్టి నేను ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నా, నేను చేయలే. ఇప్పుడున్న వ్యక్తి కూడా చేయడు. మన ఊరు డెవలప్మెంట్ చేసుకోవాలంటే మన అందరం కూడా ఆలోచించి రేపు జరగబోయే 11 తారీఖులో ఎలక్షన్లలో మీరందరూ కూడా ఆలోచించి దొంతరపోయిన లత శివకుమార్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ, ఈసారి ఎలక్షన్లు అయిన తర్వాత ఖచ్చితంగా మన ఊరు రూపురేఖలు మార్చడంలో మాత్రం మనందరం కూడా ముఖ్య భూమిక పోషించి ఈ పనులు అయితే అన్న పూర్తి నమ్మక విశ్వాసంతో మీకు ఇంత హామీగా మేము మాట్లాడుతున్నాం. అవసరం అనుకుంటే అందరం కూడా పోయి ప్రతి పనిని కూడా మనం మంత్రి గారి దగ్గర నుండి చేయించుకుంటాం. మన ఊరి అభివృద్ధి జరుగుతుంది. గ్రామం అభివృద్ధి అనే వాళ్ళు ముఖ్యంగా ఆలోచించాలని నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే అభివృద్ధి అవుతుందా అయితే లేదా మీరే వచ్చి చూడండి. ఆ పనులు అవుతున్నాయి. దయచేసి అయ్యే పనులకు అడ్డుకట్ట చేయకండి. సర్పంచులు వస్తుంటారు పోతుంటారు, ఎంపీటీసీలు వస్తుంటారు పోతుంటారు. కానీ ఇప్పుడు అయ్యే పనులు తరతరాలు పిల్లలు మనం సంతోషంగా రైతులు వ్యవసాయం చేసుకున్నటువంటి కార్యక్రమం, దాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటారని రేపు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లత శివకుమార్ని మెజార్టీతో గెలిపించాలని కొనుగోడు చిన్నలకు, పెద్దలకు, అమ్మలకు, అక్కలకు, ప్రజాప్రతినిధులకు, పార్టీలకు అతీతంగా ఉన్న ప్రతి నాయకులకు అందరికీ కూడా పేరున దండాలు పెట్టి వేడుకుంటున్నాను.